హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో మనం జావాలో ఇమ్యూటబుల్ న్యాచురల్ స్ట్రింగ్స్ గురించి చూద్దాము. సో వీ ఆల్రెడీ నో అబౌట్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ ఇన్ సెట్ ఆర్ లిస్ట్ అండ్ టపుల్. సో సిమిలర్గా స్ట్రింగ్స్ కూడా ఇమ్యూటబుల్. ఓకే, సో ఇమ్యూటబుల్ అంటే అన్చేంజబుల్. సింప్లీ అన్చేంజబుల్ అంటే ఒక్కసారి మనం స్ట్రింగ్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక ఇంకా దాన్ని మాడిఫై చేయడానికి కుదరదు. ఓకే, రిమెంబర్ దట్ వీ కెనాట్ మాడిఫై ద ఆబ్జెక్ట్ వన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్. సో ఐ విల్ టెల్ యూ విత్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ ఎ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు ద్రావిడ్. ఓకే, సో దిస్ ఈస్ ది స్ట్రింగ్. సో ఇది ఎలా క్రియేట్ చేశాను నేను? ఇట్ ఈస్ క్రియేటెడ్ విత్ this is the lateral declaration, sorry, string literal start. సో ఇది ఏం టైప్లో ఉందంటే దిస్ ఈస్ ఆఫ్ టైప్ స్ట్రింగ్ లిటరల్. స్ట్రింగ్ లిటరల్ డిక్లరేషన్. సో ఎప్పుడైతే మనం ఇట్లా డైరెక్ట్గా న్యూతో కాకుండా డైరెక్ట్గా ఇట్లా ఈక్వల్ తోటి ఎప్పుడైతే ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేస్తామో సో దానికి మెమొరీ అలొకేషన్ అనేది ఎక్కడ అవుతుంది అంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో అవుతుంది. సో స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఎప్పుడైతే మెమరీ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఈస్ ఆల్రెడీ నేమ్ ద్రావిడ్, సో జస్ట్ ఇట్ విల్ రిటర్న్ ది రెఫరెన్స్ ఆర్ అడ్రస్ ఆఫ్ దాట్ పర్టికులర్ మెమరీ స్పేస్. అంతేగాని మళ్ళీ ఇంకోసారి ద్రావిడ్ అని మాత్రం క్రియేట్ చేయదు. ఓకే, వీఆర్ హ్యావింగ్ వన్ థింగ్. అండ్ లెట్ మీ నేనేం చెప్పాను? స్ట్రింగ్స్ ఆర్ అన్చేంజబుల్ ఆర్ అన్మోడిఫైయబుల్. దాన్నే మనం ఇమ్యూటబుల్ అంటాం కదా. సో వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ ఐ వాంట్ టు యాడ్ సమ్ అదర్ వర్డ్ టు ది స్ట్రింగ్. మనకు ఆల్రెడీ తెలుసు స్ట్రింగ్ క్లాస్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెథడ్స్. వన్ ఆఫ్ దెమ్ ఈస్ కాంకాట్ మెథడ్. సో ఈ కాంకాట్ మెథడ్ ఏం చేస్తుందో చూద్దాం ఇక్కడ. సో ఇట్ concatenates ద స్పెసిఫైడ్ స్ట్రింగ్ టు ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే, సో ఏం చేస్తుందంటే సో ఇట్ విల్ యాడ్ a particular word to the end of this string s. For example, the string is let's say cricket. Okay, so it's Dravid space cricket. So this is our actually new string should be. Okay, but ఈ స్ట్రింగ్స్ అనేవి ఏంటి? అన్మోడిఫైయబుల్ కదా. సో మీకు క్లియర్గా ఒక పెయింట్ వేసి చెప్తాను, ఇక్కడ పెయింట్లో చెప్తాను. సో ఏమవుతుందంటే సో దిస్ విల్ బి అవర్ హీప్ మెమరీ. ఓకే, సో దిస్ విల్ బి అవర్ హీప్ మెమరీ. సో ఈ హీప్ మెమరీలో దెర్ ఈస్ సపరేట్ స్పేస్. ఓకే, దెర్ ఈస్ సమ్ సపరేట్ స్పేస్ ఫర్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. ఓకే, so let me tell this is heap. Okay, whereas this is string constant pool. సో ఇక్కడ ఏంటి, ఇనిషియల్గా మనం ఎప్పుడైతే స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు ద్రావిడ్ అని క్రియేట్ చేస్తామో లెట్ us assume a particular memory for this string s is created, that is Dravid. Okay, సో ఇక్కడ ద్రావిడ్ అని ఇనిషియల్గా మెమరీ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఆల్రెడీ ద్రావిడ్ అని నేమ్ లేదు కాబట్టి ఇట్ విల్ క్రియేట్ ద నేమ్. ఓకే, సో నెక్స్ట్ టైం ఏంది, వీఆర్ కంకాటినేటింగ్ ద్రావిడ్ అండ్ క్రికెట్. ఓకే, వీఆర్ యాడింగ్ బోత్ స్ట్రింగ్స్. బట్ సో అప్పుడు ఏమైందంటే ఈ ఆబ్జెక్ట్ అనేది మాడిఫై కాదు. ఓకే, ఈ ఆబ్జెక్ట్ అలానే ఉంటుంది. Okay, this only refers to s. So there will be a string stack. So అందులో just s కి రెఫర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈవెన్ దో వీఆర్ యాడింగ్ దిస్ s డాట్ కంకాట్ క్రికెట్, ఇంకొక న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అప్పుడు. ఓకే, సో న్యూ ఆబ్జెక్ట్ ఎట్లుంటుంది అంటే ఇట్ ఈస్ లైక్ Dravid. So let me hold with the bad writing. So Dravid and what we are adding? Cricket, right? That this is cricket.
ఓకే, వాట్ ఎవర్ ఇట్ బీ. సో ఇలా కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. సో మళ్ళీ ఇంకా దీనికి ఇంకేమైనా మాడిఫై చేస్తే ఈ యాక్చువల్ స్ట్రింగ్ అనేది మాడిఫై కాదు, ఓకే, ఐ మీన్ ద్రావిడ్ అనేది మాడిఫై కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్రియేటెడ్ లైక్ ఎస్ డాట్ కంకాట్ సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ డాట్ కంకాట్ సమ్ అదర్, ఇంకొకటి ఏదైనా యాడ్ చేశాను, లవ్స్, ఓకే, లెట్ us take this. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సో ఎస్ అనేది ఇక్కడ చేంజ్ అవ్వలేదు, ఓకే. సో ఎస్ ఈస్ ఆల్వేస్ కాన్స్టాంట్. సో ఎస్ ఓన్లీ ద్రావిడ్ ఒక్కడికే రెఫర్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఎస్ డాట్ క్రికెట్ కంకాట్ చేసినామో సో ద్రావిడ్ డాట్ క్రికెట్ అని అయిపోద్ది. నెక్స్ట్ ఎస్ డాట్ కంకాట్ లవ్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ క్రియేట్ అనదర్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ద ఎంటీ స్పేస్. సో ఇట్ విల్ టేక్ సేమ్ ద్రావిడ్ స్పేస్ లవ్స్, అంతేగాని ద్రావిడ్ క్రికెట్ లవ్స్ అని మాత్రం న్యూ మళ్ళీ రాదు. ఎందుకంటే ఎస్ ఈస్ అన్చేంజబుల్, అన్మాడిఫైయబుల్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ ప్రింట్ దిస్ ఫస్ట్, ఓకే. సో ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్ టు యూ. సో నేను ఇప్పుడు ఎస్ ఏంటో ప్రింట్ చేస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, లెట్స్ సీ ది అవుట్పుట్. సో మీరు చూస్తే, సో ఎస్కి మనం ఆల్రెడీ 2 యాడ్ చేసాం కదా. సో మనకు అవుట్పుట్ ఏం రావాలి, కంకాటినేషన్ అయింది కాబట్టి ద్రావిడ్ క్రికెట్ లవ్స్ అని రావాలి కదా. బట్ నేను ఎప్పుడైతే ఎస్ ప్రింట్ చేస్తున్నానో మీరు ఇక్కడ అవుట్పుట్ చూడొచ్చు, ఓన్లీ ద్రావిడ్ అని ప్రింట్ అవుతుంది. ద రీజన్ ఈస్ ఇట్ ఈస్ అన్మాడిఫైయబుల్. సో వెన్ ఎవర్ వీఆర్ కంకాటినేటింగ్ సమ్ అదర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. మరి మీకు డౌట్ రావచ్చు, మరి కంకాటినేషన్ యూజ్ ఏంటి, స్ట్రింగ్కి మీరు యాడ్ చేస్తున్నా అంటున్నారు, దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్. సో వీ క్యాన్ ఎక్స్ప్లిసిట్లీ చేంజ్ ఇట్, ఓకే. సో డైరెక్ట్గా అయితే చేంజ్ కాదు, బట్ ఎక్స్ప్లిసిట్లీ వీ క్యాన్ చేంజ్ ఇట్. సో లెట్స్ సీ హౌ వీ క్యాన్ డూ దాట్. సో మీరు ఎప్పుడైతే ఇట్లా ఎస్ డాట్ కంకాట్ స్ట్రింగ్ అని చెప్పారు కదా, సో దాన్ని మీరు ఇంప్లిసిట్ లైక్ ఎక్స్ప్లిసిట్గా మీరు మెన్షన్ చేయాలి, అసైన్ చేయాలి. సో ఎస్ ఈక్వల్ టు ఎస్ డాట్ కంకాట్ స్ట్రింగ్ అని పెట్టారనుకోండి. సో ఎస్ ఈక్వల్ టు ఎస్ డాట్, సో లెట్స్ ప్రింట్ అవుట్పుట్. సో యూ కెన్ సీ ద్రావిడ్ క్రికెట్ లవ్స్. సో ఈ విధంగా ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తే మాత్రం పాయింట్అవుట్ చేస్తుంది, ఫైన్. సో ఇక్కడ ఇప్పుడు మీకు 2 లైన్స్లో ఏమవుతుందో అర్థం అవ్వాలంటే వెరీ సింపుల్. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ఫస్ట్ ఎస్ ఈక్వల్ టు ద్రావిడ్ అని ఒకటే ఉంది, బట్ నేను ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేశాను ఏంటి, ఎస్లో ఏముండాలంటే ఎస్ డాట్ కంకాట్ స్ట్రింగ్. ఇది ఇప్పుడు ఎప్పుడైతే ఎస్ డాట్ కంకాట్ క్రికెట్ అని ఇక్కడ మెన్షన్ చేశానో ఇట్ విల్ క్రియేట్ ది న్యూ ఆబ్జెక్ట్. సో ఆ న్యూ ఆబ్జెక్ట్ ఎస్ అసైన్ అవుతుంది. సో సింపుల్. సో లెట్ మీ ఎరేజ్ దిస్. సో ఇనిషియల్గా ఇది ఎక్కడ పాయింట్ చేస్తుంది, ఎస్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు, ద్రావిడ్కి పాయింట్ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఎక్కడ పాయింట్ చేస్తుంది అంటే, సో ఇట్ విల్ పాయింట్ టు దిస్ ద్రావిడ్ క్రికెట్. సో దీన్ని పాయింట్ చేస్తుంది, రైట్. సో ఎస్లోకి ఇది వచ్చింది, ద్రావిడ్ క్రికెట్ అని ఎస్లోకి వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఎస్ డాట్ కంకాట్ లవ్స్. సో ద్రావిడ్ డాట్ క్రికెట్ లవ్స్ అని యాక్చువల్గా ఇంకో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. బట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ద్రావిడ్ క్రికెట్, ఇక్కడ స్పేస్ లేదు, బట్ యాక్చువల్గా క్రియేట్ అవుతుంది ద్రావిడ్ క్రికెట్ లవ్స్ అని కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ తీసుకుంటే మనం, ఓకే, దిస్ ఈజ్ ద్రావిడ్ క్రికెట్ లవ్స్. నెక్స్ట్ దాన్ని ఎస్కి పాయింట్ చేస్తుంది. సో అందుకే మనం ఎప్పుడైతే ఎస్ ప్రింట్ చేస్తున్నామో వీఆర్ గెటింగ్, సో నేను స్పేస్ ఉంటుందని చెప్పి ఐఎమ్ వెరీ సారీ, దేర్ ఆర్ నో స్పేసెస్ ఇన్ బిట్వీన్ ది strings. So Dravid cricket loves, we are getting like this. So we need to explicitly mention to happen the concatenation, but generally aithe strings are immutable.